పొద్దున్నే ఏంది చెప్పు. ఎక్కడికి 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 ఆ? హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇది వచ్చేసి బుధవారం రోజు వ్లాగు. బుధవారం రోజు మార్నింగ్ మామూలుగా డైలీ రొటీనే ఉంటుంది. మరి అసలు ఈరోజైతే కొంచెం హెల్త్ కూడా లేయంగానే నీరసంగా అసలు అంత సహకరించడం లేదనమాట. సరే అంటే ఫీవర్ వచ్చే ముందు ఎలాగుంటుందా అలాగా అనిపించింది అనమాట బాడీ. సరే ముందు పని అన్నీ చేసుకుందాము, ఇంట్లో పనులు చేసుకొని టీ తాగేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ టీ అయితే పెడుతున్నాను. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుంటే మాత్రం ఒక లైక్ కొట్టండి. చూసే ముందు ఒక లైక్ కొడితే నా వీడియో వచ్చేసి యూట్యూబ్ ఇంకో కొంచెం మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. ఇది టిఫిన్లోకి దోసపిండి ఉండింది కదా, దోసపిండి అయితే ఎగ్ దోశ వేసాను. చూద్దాం, నీరసంగా ఉందనే వేసాను అనమాట. నైట్ పులిహోర కలిపింది కూడా ఉన్నది. సరే మధ్యాహ్నం అన్న తినొచ్చులే అనుకున్నాను, కానీ నల్ల కుక్క వచ్చింది. నల్ల కుక్కకి పిల్లలకి వాటికి వేసాను. అది శుభ్రంగా అవి తిన్నాయన్నమాట. ఇంకా ఈ టిఫిన్ అవి అయిపోయింది. కొంచెం ఏంటంటే నాకు ఎక్కువ షూట్ చేయడానికి ఏది కూడా నాకు అంత అవకాశం లేకుండా హెల్త్ ఒకటి ఇబ్బంది అయిపోయి చేయలేకపోయాను. డైలీ రొటీనే ఉంటుంది ఇందులోనే. ఫోన్ కావాలిగా, ఫోన్ కావాలి. ఏం చూస్తున్నాడు? డబ్బా తీసుకుంటే ఓం చూస్తున్నాడు. ఫోన్ కావాలి నీకు, ఫోన్ కావాలి నీకు, ఫోన్ కావాలి నీకు. ఏమక్కడ మళ్ళా రాము, ఒకసారి అమ్మించాడు. పోయి డబ్బా కట్టి చెప్తాను వంటలా అవి ఇస్తానా? చాలే ఇప్పుడు తినకూడదు, కడుపులో బాగుండదు. మళ్ళీ నేను ఇంకోలా అంతా తిన్ను. ఇంకా ఇవి టిఫిన్ అన్నీ చేశాక అది నిన్న మొన్న బట్టలు ఉతికేసి వేసున్నాను కదా, నావి మా వారివి ఇవన్నీ.
ఇవన్నీ అయితే మడతలు వేసేసి ముందు సర్దేసేద్దాము. అసలు ఇంకా నేను చెప్తూ ఉంటాను కదా, అరమరలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. సర్దాలి, ఇంక పండుగ వస్తూ ఉంది సంక్రాంతికి. ఒక మనిషిని పిలుచుకొచ్చుకొని హెల్పర్ని కొంచెం అన్నీ సర్దుకోవాలన్నమాట. ఈ పని అంతా అయిపోయాక క్యారెట్ ఉండింది. మొన్న నేను పెళ్ళికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక మార్కెట్కి వెళ్ళి వచ్చానని చెప్పాను కదా, అప్పుడు క్యారెట్ బీట్రూట్ తెచ్చున్నాను. అది కొంచెం వేసి తాలింపు చేశాను. మన ఏమంటాము, మన గార్డెన్లోనే గోంగూర పండింది కదా, ఆ గోంగూరను కొంచెం తీసి ఒకరు పప్పు చేశాను అనమాట. కొంచెం వేసాను. నాకు టక్కన ఏం కూర చేయాలా గుర్తురాలా. పప్పు ఉన్నది, టమాటా పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఓ టక్కన గుర్తొచ్చిందా, మన దగ్గర ఇది ఉన్నది కదా, గోంగూర ఉంది కదా, కొంచెం కోసేసి అందులో వేసేద్దాము అని నా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లోది అట్లాగే. అందుకే నేను చాలా ఆకుకూరలు కూడా పోసాను. మొన్న వాహనాలకు అన్నీ పోయాయి. వాటిల్లో ఎన్ని మొలుస్తాయో, మొలుచున్నాయి కొన్ని, అవి ఎన్ని ఆకులు వస్తాయో చూడాలి, ఏమేమి ఆకులు వస్తాయో. అన్నీ పోసాను కానీ వర్షాలకు మాత్రం మొత్తం ఏమంటామో మొలిచి మరీ నేల కంటుకొని పోయిందనమాట అంతా. ఇంక ఇవన్నీ మడతలు పెట్టేసి లోపల సర్దేశాను. పద పద. ఒరే 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 ఒరే. అదే వింటానండి. కానండి, ఇగో 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 అదిగో దొంగ పిల్లలు.
ఇలాగైతే ఇది గోంగూర పప్పు అనమాట. పెసరపప్పు వేసి చేశాను. కందిపప్పు వేసి చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను అంతకుముందు మీకు చూపెట్టాను కందిపప్పు వేసింది కూడా. కొంచెమే చేశాను, అయినా కూడా నాకు ఇది 2 days వస్తుంది. కొంచెం ఏమంటే కలిపి నేను తిని మళ్ళీ నల్ల కుక్క అది వస్తే వాటికి కలిపి కొంచెం వేసాను అనమాట. వేసాక మనకి ఏంటంటే బుడ్డగాడు కూడా తిన్నాడులే, కొంచెం వేస్తే ఈ పప్పుతోటి తిన్నాడు. ఆ తర్వాత నిన్న నేను మెంతులు వేసాను కదా, పోసాను ఆ కుండీలకి వాటికి. అవన్నీ వచ్చేసి నేను బయట కుండీ అంటే మోటార్కి మేము ఒక చిన్న రూమ్ లాగా కట్టాం కదా, దాని మీద తీసి పెట్టాను మార్నింగ్. ఎందుకంటే ఎండ కొంచెం తగులుద్ది, ఇవి వచ్చి షేడ్ కింద ఉన్నాయి కాబట్టి ఎండ తగలదు. మా వారు చెప్పేలారు, ఎండకి బయట పెట్టు, మళ్ళీ ఈవినింగ్ ఎండ తగ్గిపోయినప్పుడు ఆ షేడ్ కింద కిటికీలోనో అలాగా పెట్టేసేయి, కొంచెం ఎండ తగలాలా మొలవాలంటే వీటి మీద పెట్టాను అనమాట. అవి వీటికన్నిటికీ వాటరింగ్ చేస్తూ ఉన్నాను. చూద్దాం, రేపటికి ఎల్లుండికి మొలవచ్చు కొంచెము. నేను ఎన్ని మొలేస్తాయో చూద్దాం. ఇదైతే చిరుకూర అనమాట. ఇది కూడా నేను ఈ కుండలో కొంచెం వేసి ఈ కుండీలో షేడ్ కింద పెట్టబట్టి బతుకుంది వానకి, లేకపోతే వాన పడి చచ్చిపోయి ఉండేది. ఆ ఆకైనా మాకు సరిపోద్ది కదా మాకిద్దరికి, అంత ఆకైతే. ఇవైతే టేబుల్ రోజా మొక్కలు వేసున్నాను కదా, ఆ కుండీ అంతా ఖాళీగా ఉందిలే అని చెప్పి మెంతాకి ఎన్ని రోజులు, వారం 10 రోజులకైతే మనం కటింగ్ చేసేసుకోవచ్చు. అందుకని అవన్నీ ఖాళీ ఆ మొక్కలు వేసున్నా కానీ ఓటిల్లో వేసేసాను అనమాట మెంతులన్నీ. నేను చూడాలి రేపు మొత్తం ఇదంతా కూడా మొలిచాక ఫస్ట్ నుంచి ఎన్ని రోజులకు వచ్చాయి అనేది కూడా, మెంతి ఆకు ఎలాగా గ్రో అయిందని కూడా నేను ఒక వీడియో తీసి అయితే పెడతాను. ఇంకా మొత్తం అది వాటరింగ్ చేసేసి అవన్నీ కుండీలన్నీ నేను ఆ కిటికీలో సర్దేశాను. పైన కింద ఉండిందంటే బుడ్డగాడు ఒక్కటి ఉంచడు, చిన్న చిన్న కుండీలు అయితే. పెద్దవైతే లాగలేడు, కానీ చిన్నవైతే శుభ్రంగా తోసేసి నోటితో పట్టుకొని లాగి, ప్లాస్టిక్ కదా అవి, మిద్ది మీద తీసుకెళ్ళి నానా గందరగోళం చేసేస్తాడు, చేయబెట్టన్నా లోడేస్తాడు. అందుకని ఈ చెట్టల్లో కూడా నేను అదే ముళ్ళు వేసేస్తుంటా, అక్కడికి పోకుండా ముళ్ళ కంపేసేసాను. లేకపోతే ఇవి ఏమి ఒకటి కూడా ఉంచేవాడు కాదు. ఫస్ట్ నుంచి వాడికి అదొక రోగంలాగా అనమాట. అవును, అవి సాయంత్రం కదా ఆ షేడ్ కింద ఆ కిటికీలో సర్దేశాను అనమాట. ఒకవేళ వర్షం వచ్చినా వీటికి ఏమి కాదు అని చెప్పేసి అక్కడ పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే స్నానం చేసేసి దేవుడికి పూజ చేసేసాను. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కువ ఈ వాయిస్ కూడా ఎక్కువ ఇవ్వలేకపోయాను. ఈ రోజులాగైతే చాలా సింపుల్గా ఇదేనండి ఈ రోజులాగు. రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.